అదృష్టం కొందరిని ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. అప్పుడెప్పుడో 37 ఏళ్ల క్రితం షేర్లు కొని పడేస్తే అవి ఇప్పుడు దొరికాయి. ఇల్లు సర్దుతుంటే దొరికిన షేర్లు ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి అతనిది. స్టాక్ మార్కెటుపై అవగాహన లేని వ్యక్తికి వాళ్ల పూర్వీకులు కొనిపెట్టిన షేర్ల డాక్యుమెంట్లు దొరకటం, వాటి విలువ ఎంతో తెలీదు. ఎలా అమ్మాలో కూడా తెలియక వాటిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. బ్రో, అదృష్టమంటే నీదే బ్రో అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ షేర్స్ పేపర్స్ లో ఏముంది? వాచ్ ది స్టోరీ. ఎప్పుడు ఎవరిని అదృష్టం తలుపు తడుతుందో మనం చెప్పలేం. ఏ టైంకు జరగాల్సింది ఆ టైంకు జరిగిపోతుంటుంది. మీకు పైన ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. భగవంతుడి రాతను ఎవరూ మార్చలేరు. నీది ఏనాటికైనా నీకే చెందుతుంది అనే మాటలు మనం వింటూనే ఉంటాం. అయితే చండీగఢ్కు చెందిన రతన్ థిల్లాన్ విషయంలో అక్షరాల ఇది నిజమైంది. హోలీ పండుగ వస్తోంది కదా, ఇల్లంతా నీటుగా సర్దుదాం, పాత వస్తువులు కాగితాలు ఏమున్నా పడేయాలని అనుకున్నాడు. అలా ఇంటిని క్లీన్ చేస్తుండగా ఇంట్లో తన తండ్రి వాడిన బీరువా కనిపించింది. తండ్రి చనిపోయిన తర్వాత ఆ బీరువా అస్సలు తెరవడమే మానేశారు. అందులో కూడా ఏమైనా పనికిరానివి ఉంటే పడేయాలని వెతకటం మొదలుపెట్టాడు. అప్పుడే ఏవో పాత కాగితాలు కనిపించాయి. ఏంటా అని క్లియర్గా చూస్తే 1988లో రతన్ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీలోకి కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ అవి. అప్పట్లో ఒక్కో షేర్ 10 రూపాయలకు చొప్పున 30 షేర్లు కొన్నారు. కాని ఆ విషయంలో ఇంట్లో ఎవరికీ చెప్పలేదు రతన్ తండ్రి. ఇక డైరెక్టుగా ఆ పేపర్స్ ని తీసుకుని తన బీరువాలో పెట్టేసి ఆయన కూడా మర్చిపోయారు. ఇక ఆయన కాలం చేసిన తర్వాతే ఈ పేపర్స్ రతన్ కంటపడ్డాయి. కాని స్టాక్ మార్కెట్ గురించి అస్సలు అవగాహన లేని రతన్, వీటిని ఏం చేయాలి? వీటిని కొన్న నా తండ్రి చనిపోయారు, నా పేరు మీదకు మార్చుకునే ఛాన్స్ ఉందా? అసలు వీటికి వాల్యూ ఉందా అని ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్ అయింది. స్టాక్ మార్కెటుపై అవగాహన ఉన్నవాళ్లు వాటి విలువ ఎంతో లెక్కగట్టి మరీ చెప్పారు. 37 ఏళ్ల నుంచి ఇప్పటివరకు 3 స్టాక్ స్ప్లిట్లు, 2 బోనస్లతో కలిపి మొత్తం 30 షేర్లు కాస్త 960 షేర్లవుతాయి. ప్రస్తుతం రిలయన్స్ షేర్ వాల్యూ ప్రకారం వీటి విలువ 11 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. డాక్యుమెంట్స్ లేదా ఆధారాలతో రిలయన్స్ సంస్థను అప్రోచ్ కావచ్చునని కొందరు సలహా ఇచ్చారు. మరికొందరు మాత్రం అలా కాదని 1988 తర్వాత 4 1:1 బోనస్ ఇష్యూలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు 30 షేర్లు 863 షేర్లుగా మారాయి. బీఎస్ఈలో ఆర్ఐఎల్ ముగింపు ధర 1255.95 రూపాయలు. అంటే వాటి ప్రస్తుత విలువ దాదాపు 10.83 లక్షల రూపాయలు అవుతుందని అంచనా వేస్తూ చెప్పారు. అయితే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ 1970లలో లిస్టింగ్ అయినప్పటి నుంచి 6 సార్లు బోనస్లను ప్రకటించింది. మొదటి